హాయ్ అండి. ఎమ్మిగా ఉండే వంకాయ ఉల్లికారం రెసిపీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునంద వ్లాగ్స్. ఈరోజు వంకాయ ఉల్లికారం చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, నువ్వులు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయ, నెక్స్ట్ కారం, తగినంత సాల్ట్, ఆయిల్ అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఆనియన్స్, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసి శనగపప్పు వేయించుకుందామండి. శనగపప్పు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించుకుందాము. లైట్గా కుక్ చేద్దాము. ఓకే అండి, వేడిలో ఇప్పుడు తీసుకున్నాము. మిక్సీ బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేద్దాము. వేసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ జస్ట్ ఫ్రై చేద్దాము. ఆనియన్స్, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేద్దాము. అల్లం ముక్కలు కూడా వేసేద్దామండి. ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్నాము. ఎందుకు వేయాలి? ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాము. జీలకర్ర, శనగపప్పు, నువ్వులు, వెల్లుల్లి, అల్లం పేస్ట్ చేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు వాటిని యాడ్ చేద్దాము. సరిపడా కారం వేద్దామండి. అలాగే పూలు వేసేద్దాము. సరిపడా సాల్ట్. దీన్ని మిక్సీ పెట్టుకుందాము. ఈ విధంగా వంకాయలను 4 ముక్కలుగా కోసుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టఫ్ చేద్దామండి. మనం మిక్సీ వేసినటువంటి మిశ్రమాన్ని స్టఫ్ చేద్దాం దీంట్లో. ఈ విధంగా మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మనం కట్ చేసినటువంటి వంకాయలు స్టఫ్ చేద్దాము. స్టఫ్ చేద్దామండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి దీని వంకాయ కారము, ఉల్లికారము. ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా అన్ని వంకాయలు స్టఫ్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ ఫ్రై చేద్దామండి. ఆయిల్లో వీటిని ఆయిల్ హీట్ అయ్యిందండి. కరివేపాకు వేసేద్దాము. ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్నటువంటి ఈ వంకాయలను దీంట్లో వేసేద్దాం. ఈ విధంగా
అన్నీ వేసాక మూత పెట్టుకున్నామండి ఒకటి పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. బాగా కాల్చాలండి వీటిని కలుపుకొని మంచిగా టైం పట్టుకుంటున్నాను బాగా వేసి ఫ్రై కావాలి కదా. ఫ్రై అంతవరకు మీరు ఆనం కలుపుతూనే ఉండాలి. ఇట్లా మిగిలిపోయిన మిశ్రమాన్ని వేసామండి. వేసి బాగా కలుపుకున్నామండి. ఓకేనండి, ఇంకా కొద్దిగా వేగాలండి ఇవి. అవి వేగితే అప్పుడు వంకాయ ఉల్లికారం రెడీ అవుతుందండి. కొద్దిగా ఫ్రై కావాలి. ఓకేనండి, వంకాయ ఉల్లికారం రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము. కొద్దిసేపు అయ్యాక తీసుకొని కొద్దిగా మూత పెట్టుకున్నాము. ఇది వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాము. బాగా కూడా కుక్ అయ్యాయి మెత్తగా, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ రైస్ చపాతీలో కూడా సూపర్ ఉంటుంది, పూరీలో కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సునంద వ్లాగ్స్ 777 అండి. టుమారో మరొక రెసిపీతో కలుస్తాం.